మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్. ఇది దివిసీమ సార్. యాక్చువల్లీ ఇఫ్ యూ రికలెక్ట్ 1977లో కూడా మేజర్ సైక్లోన్ ఇదే ఏరియా సార్. యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్. యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్. యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఒక 3-4 మండల్స్లోనే ఉన్నాయి. సో దే ఆర్ వెరీ వల్నరబుల్ సార్. రెండోసారి అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. అవుట్ ఫాల్స్ గేట్లు మీరు కూడా అవునవునవునవును అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది. అది అయితే తప్ప 5,000 ఎకరాలు వాళ్ళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్. కాన్సెప్ట్ ఏమంటే సార్, ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తుంది అక్కడి నుంచి కాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంటూ డ్రైనేజ్ సార్. దానివల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్. అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. పోటీ ఎక్కినప్పుడు కోటు వచ్చేస్తూ ఉంటుందా? పోటీ వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు. జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళదు సార్. ఎలా 2 మండలాల్లో చేరుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ కట్టడానికి వస్తుంది. అవుట్ ఫాల్స్ లూయిస్ ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు. ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇరిటేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాల్లో నీరు ఉంది. ఇది ఒక రికరింగ్ ఇష్యూనా? అవును సార్, వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ. ఒకసారి డ్యామేజ్ అయింది అసలు వీడియో కూడా తెచ్చాం సార్. డ్రోన్ వీడియో యాక్చువల్గా మనం అక్కడికి వెళ్తాను. వీళ్ళు ఇక్కడ పెట్టారు కలెక్టర్ గారు. ఇవన్నీ తీసి మనకు వస్తాయి కట్టి గేట్లు పెట్టాలండి. ఇదంతా మా రీకన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు మీరు కూడా వచ్చి మాట్లాడుతుంది. లాక్లైన్ చెప్పారు. ఇక్కడ అయితే ఇలా ఉందండి. మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప 90% అసలు పాలు పోసుకున్న టైం అన్నది ఈ టైం. ఇప్పుడు ఇది కూడా అదే ఉంది కదా. ఇది కొన్నే ఉన్నాయి, ఇక్కడంతా పాలే ఉన్నాయి. అదే కొంచెం ఒక రోజు అటు ఇటు అంతే కదా, 2-3 రోజులు పడుతుంది యాక్చువల్. లేట్ క్రాప్స్ ఇక్కడ తాలే సార్. మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్, రెండు వీ హ్యాడ్ ఫైండ్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ అట్లీస్ట్ ఒక 60% తగ్గుతుంది కదా. ఇప్పుడు రికలెక్ట్ సార్ విజయవాడ ఫ్లడ్స్లో కూడా సార్, విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్. యాక్చువల్లీ అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వింగ్ ద వాటర్ సార్. యాక్చువల్లీ అప్పుడంటే అప్పుడు అఫ్కోర్స్ సార్ అప్పుడు పౌర్ణమి అది ఉంటుంది. బట్ ఇక్కడ సిమిలర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది. నీరు వస్తూ ఉంటే ఈ నీరు అట్లా వెళ్తుంది అంతే కదా. ఒకసారి దీన్ని ఒక మీటింగ్ కూర్చున్నాం లాస్ట్ టైం కూడా మరి 14 crores ఇచ్చేస్తారు. ఇది కూడా రిజాల్వ్ అయితే ఇంకా వీళ్ళు ఓకే కదలండి.